ఫ్రెండ్స్, ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. నాన్న, ఇప్పుడు శ్రావణ మాసం కదా, చాలా మటుకు వెజ్జే తింటారు. దానికి మనం ఒక కర్రీ చేసుకుందాం. అది మిల్ మేకర్ కర్రీ నాన్న. ఇది మిల్ మేకర్ ఒక బౌల్. మీకు ఎంత అవసరం ఉంటే అంత తీసుకోండి. ఈ బౌల్కి సరిపోయేటంత మసాలా చూపిస్తున్నాను నాన్న. ఒక 4-5 కాజు, ఒక 5-6 మిరియాలు, 1/2 స్పూను జీలకర్ర, 4-5 పీసులు కొబ్బరి ముక్కలు, చిన్నగా దాల్చిన చెక్క నాన్న, ఒక 2-3 దాల్చిన చెక్క, ఒక 5-6 మెంతులు, 1/2 స్పూను షాజీరా, 4-5 పచ్చిమిర్చి, ఒక 2 అనసా పువ్వు, 1 అనసా పువ్వు, ఒక యాలకుల, 1 స్పూను ధనియాలు, ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు కారం పొడి, 1/2 స్పూను పసుపు, 1 స్పూను సాల్టు, టమాటా నాన్న ఇవి ఒక 4-5 టమాటాలు, ఇవి ఆనియన్, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్, ఈ ఆనియన్, ఈ టమాటా ఇవి వేయించుకుందాం నాన్న. ఇవి కూడా మొత్తము వేయించుదాం. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాం. అన్నీ వేయించుకుందాం. మిర్చి, ధనియాల, స్టవ్ మీడియంలో పెట్టి మంచిగా వేయించుకుందాం. ఇవన్నీ ధనియాలు, కొబ్బరి ఒక 2-3 పీసులు నాన్న, ఎక్కువ వద్దు, కొద్దిగానే వేయాలి. కొన్ని మెంతులు, ఒక 2 యాలకులు, కొన్ని మిరియాలు, జీలకర్ర, చెక్క, షాజీరా, కాజు, ఇవన్నీ వేయించుకుందాం. స్లోగా స్టవ్ పైన వేయించుకుందాం. ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ప్లేట్లో వేసుకొని చల్లబడ్డ తర్వాత ఇది మిక్సీ చేద్దాం. నెక్స్ట్ ఏం చేద్దాం, కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్ వేయించుకుందాం. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని టమాటా వేసి వేయించుకుందాం. ఈ లోపల ఏం చేద్దాం, ఇక్కడ మనం వేడి నీళ్ళు పెట్టుకున్నాము. ఈ మిల్ మేకర్ వేసేద్దాం మనం బౌల్లో వేసేసి. వేడి వాటర్ ఇందులో వేసేది ఒక 5 నిమిషాలు ఇందులో ఇది ఒక 5 నిమిషాలు ఇలాగే పెట్టిద్దాం. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయినాయి కదా, 1 నిమిషం ఫ్రై చేసుకొని ఆనియన్ బ్రౌన్ అయిన తర్వాత ఫ్రై అయింది కదా అని టమాటా వేసేది. ఇది కూడా వేయించుకుందాం. ఇది వేయించి చల్లబడ్డ తర్వాత మిక్సీ చేద్దామండి. చేద్దాము. ఒక గిన్నె పెట్టుకుందాం. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేద్దాం. మీ క్వాంటిటీని బట్టి ఏవైనా తీసుకున్నాను. ఏ మసాలాలు కానీ ఆయిల్ కానీ తక్కువ తీసుకుంటే తక్కువ, ఎక్కువ తీసుకుంటే ఎక్కువ. ఈ టమాటా మగ్గిపోయింది. ఇది స్టవ్ ఆపేద్దాము. ఇది చల్లబడ్డ తర్వాత మిక్సీ చేద్దాము. 2 స్పూన్లు ఆయిల్ వేసినాం కదా, ఒక చిన్న స్పూను నెయ్యి వేసుకున్నాం మనం. ఈ నెయ్యి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, ఆప్షన్ మాత్రం. ఇప్పుడు ఆయిల్ నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక 2 బిర్యానీ ఆకు, ఒక లవంగా, ఒక ఇలాచీ. ఇప్పుడు ఆనియన్ వేసేద్దాం. ఆనియన్ వేసేద్దాం. ఈ ఆనియన్ కొద్దిగా ఫ్రై అయ్యే లోపల మనం ఇవన్నీ మిక్సీ చేసుకుందాము. ఇప్పుడు ఏం చేద్దాము, ఈ మిల్ మేకర్లో
వేడి నీళ్ళు పోసాం కదా మిల్ మేకర్లో అవి వచ్చేసి చల్ల వాటర్ పోసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం, మిల్ మేకర్ గట్టిగా టెంప్ వేసుకుందాం, ప్లేట్లో తీసేసుకుందాం. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పుదీనా, కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర ఇది కొంచెం వేయించుకున్నాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి కొంచెం ఫ్రై కానీ ఒక్క నిమిషం గట్టిగా ఉండి ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిందన్నమాట. ఇప్పుడు ఏం చేద్దాం, ఇందులో మనం మిక్స్ చేసుకున్న ఈ మసాలా మొత్తం వేసేది. ఇది ఒక్క నిమిషం చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి, జొన్న రొట్టెకు, బగారా రైస్కు సూపర్ ఉంటుంది. ఇది ఒక్క నిమిషం ఫ్రై చేసుకుని ఇప్పుడు ఏం చేద్దాం, టమాటా ఆనియన్ వేయించి మిక్స్ చేసుకున్నాం నేను, ఇది కూడా వేసేసుకున్నాం. ఇది ఒక్క నిమిషం వేయించుకోండి. ఇది 1-2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు కారము, సాల్ట్, పసుపు వేసేది. ఇది ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఆయిల్ కొద్దిగా పైకి వచ్చే వరకు స్టవ్ మీడియంలో పెట్టి ఉడకనిద్దాం. ఇది ఒక 5 నిమిషాలు ఉడకండి. ఉడికింది కదా, ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఒక గ్లాసు వాటర్ పోసేసుకుందాం. ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్, ఇది ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఓకే, ఉడికింది కదా, ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఒక 2 టేబుల్ స్పూన్లు పెరిగేద్దాం. మనం పెరుగు వేసి ఏం చేద్దాము, ఈ మిల్ మేకర్ ఇందులో వేసేద్దాం. ఇది ఒక 5 నిమిషాలు ఉడకని, 5-6 నిమిషాలు ఉడకని. ఇది ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా ఉడికిద్దాం మనం. ఇది 8 నిమిషాలు పట్టింది అన్న ఆయిల్ పైకి వచ్చే వరకు. ఇప్పుడు ఏం చేద్దాం, ఫైనల్గా కొత్తిమీర వేసి కర్రీ రెడీ నాన్న. స్టవ్ ఆఫ్ అయింది. ఓకే అన్న, కొత్తిమీర వేసేసినాం, కర్రీ రెడీ నాన్న. అన్న మిల్ మేకర్ కర్రీ రెడీ. చాలా సూపర్గా ఉంది నాన్న. మన మటన్ కర్రీ లాగా ఉంటుంది. నాన్ వెజ్ తిననులకు ఇది తింటే చాలా బాగుంటుంది. పులావుకు, బిర్యానీకి, చపాతీకి, జొన్న రొట్టెకు సూపర్ ఉంటుంది నాన్న. ఒకసారి ఇది టేస్ట్ చేద్దాం. ఒకసారి మా సార్ టేస్ట్ చేసి చెప్తాడు ఎలా ఉందో. చూడండి, లైక్ చేయండి, ట్రై చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. మిల్ మేకర్ కర్రీ ఇది, కాకపోతే నాన్ వెజ్ కర్రీలా కొడుతుంది. అయినా కూడా తింటే ఎంత అద్భుతంగా ఉంది తెలుసా అండి. నాన్ వెజ్ యొక్క రుచిని మరిపించేస్తుందండి. మీరు ఒకసారి రుచి చూడండి, చాలా బాగుంది. ఆ ఫ్లేవర్ చూడండి ఎట్లా ఉందంటే నోటికి తగిలి చాలా మంచిగా ఉంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నేను తింటున్నాను, నాకైతే చాలా మంచిగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి రుచి ఎట్లా ఉంది కామెంట్లో చెప్పండి. తర్వాత మీరు మీ యొక్క అభిప్రాయాలు ఏదో తెలపండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ను. మాకు సపోర్ట్ ఇవ్వండి.